గురుగారు చిన్మయానంద స్వామి ఓం శాంతి 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 అని 3 రకాలుగా పలకాలని చెప్తారు. ఇందులో అంతర్యం ఏమిటి? ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఇట్లా పలకమన్నారు ఆయన. పెద్దగా ఓం శ్యామ్ అని మొట్టమొదటిదేమో పెద్దదిగా, రెండోది కొంచెం తక్కువ స్థాయిలో, మూడోది బాగా లోపలికి. ఎందుకు అలా అన్నారు? చమత్కారంగానే అన్నారు. ఇదేమి సంప్రదాయంలో ఉన్నటువంటి కట్టుబాటు కాదు. ఎందుకని? ఆది దైవికము, ఆధ్యాత్మికము, భౌతికము అని చెప్పి మనకి 3 రకాలుగా ఉన్నాయి తాపత్రయాలు. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఆది దైవికము ఈ ఉపనిషత్ మంత్రాల్లో చిట్ట చివరి శాంతి మంత్రాలమ్మ. ఈ శాంతి మంత్రాల్లోనే ఓం శాంతి 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 అంటారు. ఈ మొట్టమొదటి దాన్ని పెద్దగా పలకమన్నారు. పెద్దగా పలకమంటే ఆది దైవికము అంటే దైవపరంగా వచ్చేటువంటి, ప్రకృతి పరంగా వచ్చేటువంటి భూకంపాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అతివృష్టి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ శాంతించాలి. అవన్నీ ఎలా శాంతిస్తాయి? అందరం ఎలుగెత్తి, మామూలుగా లోపల చిన్న చిన్నగా అనుకుంటే కాదు, అందరం ఒకే. ఎందుకంటే ఒక్కడు పూజ చేయటం కంటే కూడా సామూహికంగా పూజ చేస్తే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటారు. కాబట్టి ఈ మొదటి శాంతి మంత్రాన్ని అందరం బిగ్గరగా కనుక పలికామనుకోండి, ఇప్పుడు మామూలుగా జీవితంలోకి అన్వయించుకుందాం. ఒరే రాకురా అని అంటే ఆ వచ్చేవాడు ఏది వినిపించుకోకుండా వస్తాడు, రాకు అని గట్టిగా అన్నాం అనుకోండి, ఆ వచ్చేవాడు ఒక్క నిమిషం ఆలోచించి ఇప్పుడు కొంచెం గట్టిగా అంటున్నాడు ఏంటని అని చెప్పి. కాబట్టి ఆ వచ్చేటువంటి ఆ ప్రకృతి విపత్తు ఏదైతే ఉన్నదో అది రాకుండా ఉంటుంది. ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే అందరూ గట్టిగా పలకండి. మొదటి శాంతి. ఇక రెండోది ఆది దైవం వల్ల వచ్చేటువంటివి. ఇక ఆది భౌతికం. భౌతికం అంటే భూతాల నుంచి వచ్చేటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి జంతుజాలాలు. ఈ జంతుజాలాల నుంచి ఈ మానవాళికి ఏర్పడేటువంటి ప్రమాదాలు. ఇప్పటికీ మనం వార్తల్లో, పత్రికల్లో వీటిలో చదువుతున్నాం కదా. జంతువులు అరణ్యాల్లో ఉండవలసినటువంటివి ఇళ్లల్లోకి వచ్చి మనుషుల్ని కంగారు పెడుతున్నాయి అని చెప్పి, వాటికి బెదిరిపోతున్నారు, కొంతమందిని గాయపరుస్తున్నాయి అని చెప్పి మనం చదువుకుంటున్నాం కదా. కాబట్టి ఒక జంతువులనే కాదు, రకరకాల జీవజాలం కూడా మనల్ని భయపెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇటువంటి ఈ భౌతికపరమైనటువంటి మనతో పాటు నివసించేటువంటివి, ఇవి మనల్ని భయపెట్టకుండా ఉండాలి. వాటిని శాంతింపజేసేయాలి, వాటికి కూడా శాంతి పలకాలి. ఇది ఎందుకంటే దేవుడు అంటే చాలా పెద్ద శక్తి కాబట్టి అది పెద్దగా అనాలి. దీన్ని కొంచెం మధ్యమ స్థాయిలో శాంతి. ఇక మూడో శాంతి ఉందే, ఇది ఆధ్యాత్మికం. ఆది దైవికం అయిపోయింది, ఆది భౌతికం అయిపోయింది, మూడోది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే మన మనస్సుకు చెప్పుకోవటం. ఆధ్యాత్మికం అంటే మన మనస్సుని మనం నియంత్రించుకునేటువంటి శాంతి. అంటే ఇది పైకి చెప్పక్కర్లా, మిగతా రెండైతే పైకి చెప్పాలి. ఇది మన మనస్సుకే. మనస్సా పిచ్చి పిచ్చి వేషాలు వేయకే, జాగ్రత్తగా ఉండు, ఎలా పడితే అలా చూస్తున్నావేంటి, సరి కూర్చో, ఇలా చెయ్యి అని మన మనస్సుని మనం చెప్పుకోవాలి. ఇది పైకి వినిపించేటట్టు అందరికీ చెప్పం కదా మనం. అందుకని మన మనస్సు శాంతిగా ఉండాలి అని అంటే శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, శాంతిగా ఉండు, శాంతిగా ఉండు అని చెప్పుకోవటం అని ఆయన చాలా చమత్కారంగా ఈ మూడింటిని తాపత్రయాలకి ఆ శాంతి మంత్రాన్ని కలుపుతూ ఆ భక్తులకు ఉపదేశంలో చెప్పారు ఆయన.